నమస్తే. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాము. మనతో పాటు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిడమర్తి రవి గారు ఉన్నారు. వచ్చే నెల 8, 9 ఢిల్లీ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వంపై జంతర్ మంతర్లో యుద్ధం ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. అసలు ఎందుకు జంతర్ మంతర్కు వెళ్లాల్సినటువంటి అవసరం ఏంటి ఒకసారి పిడమర్తి రవి గారితో మాట్లాడదాం. పిడమర్తి రవి గారు, ఎందుకు వచ్చే నెల 8, 9 జంతర్ మంతర్లో కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుంది? రీజన్ ఏంటి? అయితే వర్గీకరణ పైన మేము పోవడానికి ప్రధాన కారణం, ఢిల్లీకి ఎందుకు పోతున్నామంటే గతంలో ఇక్కడ మోడీ గారు వచ్చి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో వర్గీకరణకు నా మద్దతు ఉంటుంది, మీ పోరాటానికి నేను కూడా ఉంటా అని ఆ మాయ మాటలు చెప్పిపోయిండు. మళ్ళీ ఆ అసెంబ్లీలో సీట్లు ఏం రాదు వాళ్ళకు. అయినప్పటికీ కూడా పార్లమెంట్ ఎలక్షన్ నాటికి మొత్తం మందకృష్ణ మాదిగ కావచ్చు, ఎంఆర్పిఎస్, మిగతా కొన్ని మాదిగ సంఘాలు బీజేపీకి సపోర్ట్ చేసినాయి. అప్పటికి కాంగ్రెస్ పార్టీ కూడా మాదిగలకు సీట్లు ఇవ్వడంతో బాగా పెద్ద ఎత్తున ప్రచారం చేసి మా వల్లనే బీజేపీకి సీట్లు వచ్చినాయి, మా వల్లనే బీజేపీకి ఓట్ల శాతం పెరిగిందని ఎంఆర్పిఎస్ బీజేపీ చెప్పుకున్నది. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే, మరి మా వల్ల ఓట్లు వచ్చినప్పుడు, మరి మా వల్ల సీట్లు వచ్చినప్పుడు మా పని చేయాలి కదా, మోడీ ఒప్పుకుండు కదా, పార్లమెంట్లో చట్టం చేయమంటున్నాం మేము. కానీ వాళ్ళు ఇంటర్నల్గా ఏంటంటే వర్గీకరణ పైన సుప్రీంకోర్టు తీర్పు ద్వారా దాన్ని పరిష్కారం చేయాలనుకుంటారు. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా పరిష్కారం అయ్యేటప్పుడు మరి ఎందుకు మాదిగలు బీజేపీకి ఓట్లు అడిగినట్టు? అడగొద్దు కదా. సుప్రీంకోర్టు తీర్పు అంటే నేను సుప్రీంకోర్టు పోయినా కాబట్టి తీర్పు వస్తుంది, మరి బీజేపీకి ఎందుకు ఓటేయాలి? కాబట్టి అట్లా వద్దు. పార్లమెంట్ చట్టం ఎస్సీ రిజర్వేషన్ జాబితాని కేంద్ర పార్లమెంట్ చట్టం చేయాలి. ఎందుకంటే రిజర్వేషన్స్ అనేది కేంద్ర జాబితాలో అంశాన్ని కేంద్రం చట్టం చేయాలి. చట్టం చేస్తే బాగుంటుందని మా కోరిక. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వస్తే మళ్ళీ ఇంకొక ఫైనల్ అప్పీల్ కూడా ఉంటుంది సుప్రీంకోర్టు వస్తే. వైపు పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నాయి, బడ్జెట్ను ప్రవేశపెట్టి ఇతర అంశాల గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నారు. కానీ ఏబీసీడీ కావచ్చు, ఎస్సీ వర్గీకరణ గురించి ఒక్క అంశం కూడా తెర మీదకి రానటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో మీ డిమాండ్ ఏంటి? అంటే బీజేపీ పార్టీ మోసం చేస్తుంది మాదిగల్ని. కేవలం ఓటు బ్యాంకులనే మాదిగలను చూసి కేవలం ఇప్పటికి 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడో 2014లో ఒక వర్గీకరణ 100 రోజులు అని చెప్పిండ్రు. అప్పటి నుంచి కాలయాపన చేసుకొచ్చి అనేక పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి. మళ్ళీ మోడీ వచ్చి నవంబర్లో మీటింగ్ పెట్టి మళ్ళీ మీకు మద్దతు అన్నాడు, మళ్ళీ పార్లమెంట్ సమావేశాల్లో ఓట్లు ఏమన్నాడు, అన్నీ జరిగినాయి. జరిగినాక ఇంకా పార్లమెంట్లో చట్టం చేయట్లేదు. మా డిమాండ్ ఏంటంటే ఈ విషయం పైన బీజేపీ కృష్ణమాదిగా మౌనం వీడాలని. మీరు ఏం మాట్లాడకుండా ఉంటే దాని అర్థం ఏముంటుంది? అసెంబ్లీ ఎన్నికలప్పుడు, పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఓట్లు అడిగి తీరా పార్లమెంట్ సమావేశాలప్పుడు ఏం మాట్లాడకపోతే ప్రజలేం అర్థం చేసుకుంటారు మాదిగలకి మీరు ఏం చేసినట్టు. అందుకోసమే ఈ విషయం పైన మందకృష్ణ మాదిగ బీజేపీ ఇద్దరు మౌనం వీడాలని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీరు ప్రతిపక్ష నాయకుడు, ప్రధానంగా పార్లమెంట్లో ఉన్నటువంటి రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉందా? రాహుల్ గాంధీ వాయిస్ ద్వారా ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చినటువంటి అవకాశం, ప్రయత్నం ఏమైనా చేస్తారా మీరు? గతంలో ఒకసారి రాహుల్ గాంధీని కలిసే ప్రయత్నం చేసినాం. కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ విషయం మీద మేనిఫెస్టోలో చెప్పిండ్రు. రెండో ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్లో బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది, 300 దగ్గర 300 వరకు ఉన్నాయి. సో ఆ విషయం మీద పార్లమెంట్లో బిల్లు పెడితే వ్యతిరేకించేవారు ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పార్లమెంటు బహిరంగ సభలు, అన్ని బహిరంగ సభలలో వర్గీకరణకు సపోర్ట్ అని చెప్పేసి ఆయన చెప్పిండు. కాబట్టి బీజేపీ పార్టీ కనుక పార్లమెంట్లో బిల్లు పెడితే వ్యతిరేకించే పార్టీలు అయితే ఉండకపోవచ్చు. భారతదేశంలో రాజకీయ పార్టీలు మొత్తం కూడా వర్గీకరణకు మద్దతు తెలుపుకుంటూ మద్దతు లేఖలు కూడా అనేకమైన ఇచ్చినాయి. కాబట్టి పార్లమెంట్లో బిల్లు పెడితే వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు, వెంటనే పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. మరోవైపు 2 కేంద్ర మంత్రులు తెలంగాణ నుంచి పంపించినటువంటి పరిస్థితి, 8 మంది బీజేపీ ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డిని కానీ బండి సంజయ్ కానీ ఏమైనా కలిసి వినతి పత్రం ఇచ్చేటువంటి అవకాశం ఉందా? అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా మీరు? వాళ్ళే కదా పార్లమెంట్లో బిల్లు పెడతామని చెప్పింది. కిషన్ రెడ్డి మా మిత్రుడు అంటారు, కిషన్ రెడ్డి మాదిగల ఆత్మ బంధువు అని ఇప్పుడు మాట్లాడకుండా కేంద్ర మంత్రి వచ్చినాక ఆయన మాట్లాడతలేడు. వెంకయ్యనాయుడు గతంలో ఆర్ఎస్ఎస్ కన్నా ఎంఆర్పిసి స్ట్రాంగ్ అని చెప్పి ఆయన రాష్ట్ర ఉపరాష్ట్రపతి పదవి అయిపోయినాక ఆయన మాట్లాడతలేడు. బండి సంజయ్ లాంటి వ్యక్తులు నమ్మలేము. ఆయనకు అసలు ఈ తెలంగాణలో ఇంత పెద్ద కులం ఉందని, ఈ కులానికి ఇంత పెద్ద సమస్య ఉందని పార్లమెంట్లో మాట్లాడే వ్యక్తిగా మేము ఊహించట్లేదు. అతన్ని అంత దగ్గర నుంచి ఇంత పెద్ద సమస్య పరిష్కారం మేము ఆలోచించట్లేదు. పోరాటం ద్వారానే బీజేపీని ఎదుర్కొంటాం. బీజేపీ పార్టీ మోసం చేసింది, వాళ్ళకి చేయాలని లేదు, కేవలం ఓట్లు అడుక్కున్నారు, సీట్లు వచ్చినాయి, ఇప్పుడు మమ్మల్ని మర్చిపోయారు. బడ్జెట్ అయితే ఎట్లా మాకు అన్యాయం జరిగింది తెలంగాణలో ఉన్నటువంటి అతిపెద్ద కులాన్ని కూడా బీజేపీ పార్టీ విస్మరించింది. మందకృష్ణ మాదిగ గతంలో మీరు అన్నట్టుగా అటు పార్లమెంటు ఎన్నికల వేళ కూడా అనేక వేదికల మీద కలిసి బీజేపీ కావచ్చు, ఇక ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా కలిసి ఓట్లంతా కూడా బీజేపీకి వేయాలి, బీజేపీని గెలిపించుకోవాలన్నారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మందకృష్ణ మాదిగ ఎక్కడ తెర మీదకి రావట్లేదు, ఎక్కడ కూడా ఈ అంశం గురించి మాట్లాడలేదు. అటువంటి మందకృష్ణ మాదిగకు మీరు సూటిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే మౌనం విడమంటున్నాం మేము మందకృష్ణ మాదిగని. ఏంటంటే మీరు పార్లమెంట్లో మాదిగలందరూ కూడా బీజేపీ ఓటేయాలన్నారు, వర్గీకరణ చేసుకుంటామన్నారు, కాంగ్రెస్ పార్టీ సీట్లు కాబట్టి అటే వేయాలన్నారు.
మరి ఇవాళ 4 నుంచి 8 సీట్లు వచ్చినాయి, పర్సంటేజ్ చాలా ఎక్కువ పెరిగింది. అది మాదిగల వాళ్ళనే అన్నారు కదా. మరి అటువంటప్పుడు పార్లమెంట్ సమావేశం జరుగుతున్నప్పుడు మిన్నకుండిపోవడం ఏంటిది? ఖచ్చితంగా కృష్ణ మాదిగ మౌనం విడాలి, బీజేపీతో మాట్లాడాలి, బీజేపీని మొత్తం బీజేపీ బట్టలను ఉడబీకాలి, బీజేపీ బండారం బయట పెట్టాలి. 8 సీట్లు గెలుచుకొని కూడా తెలంగాణలో మరి బడ్జెట్లో ఏమి నిధులు కేటాయించలేదు. అట్లానే మన ట్రైబల్ యూనివర్సిటీ గురించి లేదు, మరి కాజీపేట జంక్షన్ గురించి లేదు, అసలు తెలంగాణకి ఏం లేదు. అట్లనే పెద్ద కులాన్ని కూడా విస్మరించారు. ఖచ్చితంగా రానున్న రోజులలో బీజేపీకి తెలంగాణ సమాజం బుద్ధి చెప్తుంది. ఫైనల్గా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఏమైనా అంశం మీద కలిసే అవకాశం ఉందా? వాళ్ళని కలుపుకొని జంతర్ మంతర్కి వెళ్ళే అవకాశం, అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు? వాళ్ళకేముంది ఇప్పుడు తెలంగాణలో? వాళ్ళకి ఒక పార్లమెంట్ సభ్యుడు కూడా లేడు కదా. గతంలో ఉన్నప్పుడు పిలిస్తే ధర్నాకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళని అడగము, వాళ్ళతో మేము కలిసి పనిచేయలేము. పార్లమెంట్ సభ్యులతో మాట్లాడి కొట్లాడితే బాగుంటుంది తప్పించి బీఆర్ఎస్తో మాకు అటువంటి ఆలోచన లేదు. ప్రధానంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా నడుస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల మీద మీ కామెంట్ ఏంటి? ప్రధానంగా ప్రతిపక్షాలు అధికార పార్టీ మీద విరుచుకుపడతా ఉన్నాయి. కేటీఆర్, హరీష్ రావు అంటే ప్రతిపక్షం పాలకపక్షం వాటి మీద ప్రధాన ప్రతిపక్షం బాగానే మాట్లాడుతుంది. కానీ రేవంత్ రెడ్డి గారికి ఈక్వల్గా చెప్పేంత వ్యక్తులు ఎవరు లేరాడా? అంటే రేవంత్ రెడ్డి గారిని కౌంటర్గా కరెక్ట్గా మాట్లాడగలంటే కేసీఆర్ గారు సభకు రావాలి. ఆయన కేసీఆర్ అవసరం లేదు, కేటీఆర్, హరీష్ రావు మేము ఇద్దరం ఉన్నాం, మా పార్టీ నాయకులు ఉన్నారు, మేము సమాధానం ఇస్తాం, మా కేసీఆర్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు అవసరం లేదనేది కేటీఆర్ గారి మాట. మరి అటువంటిప్పుడు ప్రతిపక్ష నాయకుడు యుద్ధాన్ని చేస్తే అయిపోద్ది కదా. కేసీఆర్ ఎందుకు మరి సాధారణ సభ్యుడిగా ఉంటే సరిపోద్ది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల పరిష్కారం అప్పుడు ప్రజల తరపు నుంచి మాట్లాడాలి కదా. అట్లా కాకుండా నువ్వు సభకు రాకుండా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా మాట్లాడకుండా నా తరపున వేరే వాళ్ళని ఉంటే మరి వాళ్ళనే శాసనపక్ష నేతగా ఎన్నుకొని ఉపనేతగా ఎన్నుకొని వాళ్ళతోనే మాట్లాడిస్తే మంచిది. ఆ పాత్ర నుంచి కేసీఆర్ తప్పుకొని హాయిగా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటే మంచిది. ఫైనల్గా ఒకవేళ మీరు జంతర్ మంతర్కి వెళ్ళి అక్కడ ఒకవేళ నిరసన తెలియజేసినా కూడా కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాకపోతే మీ నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నారు? ఒకవేళ ఆగస్టులో పార్లమెంట్లో బిల్లు పెట్టకపోతే సెప్టెంబర్లో తెలంగాణలో మేల్కొల్పి యాత్ర చేసి అన్ని నియోజకవర్గాలు తిరిగి బీజేపీకి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, బీజేపీకి మాదిగలు ఎవరు ఓటేద్దని చెప్తాం. ఎట్లయితే మొన్న వర్గీకరణ చేస్తే వర్గీకరణ కోసం మాదిగలతో బీజేపీ కోటేయాలి అన్నారు కదా, అట్లనే ఇప్పుడు చేయకపోతే బీజేపీకి మాదిగలు ఎవరు ఓట్లేదని మేము తిరుగుతాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద పిడమర్తి రవి గారు స్పష్టంగా చెప్తున్నారు. కేంద్రంలో ఏదైతే పార్లమెంట్లో ఈ యొక్క అంశం గురించి మాట్లాడకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున మేము నిరసన తెలియజేస్తాము. వచ్చే నెల 8, 9 కూడా జంతర్ మంతర్లో మేము దీక్షకు కూర్చుంటాము, నిరసన తెలియజేస్తాము. ఖచ్చితంగా మౌనం వీడాలి. మందకృష్ణ మాది కావచ్చు, బీజేపీ నాయకులు మౌనం వీడి దీని మీద స్పందించాలి. ఇక నరేంద్ర మోడీ కూడా గతంలో 2014లో మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ABCD SC వర్గీకరణ చేస్తామన్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి 10 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఎందుకు ఇంతవరకు దీని మీద ఎటువంటి చర్య తీసుకోలేకపోతున్నారు, ఎటువంటి స్టాండ్ తీసుకోలేకపోతున్నారు? ఇప్పటికీ మీకు పార్లమెంట్లో పూర్తి స్థాయి మద్దతు దాదాపు 300 సీట్లకు దగ్గర ఉన్నప్పటికీ మరి ఏ ప్రతిపక్షం కూడా ఈ యొక్క బిల్లును వ్యతిరేకించదు. అయినప్పటికీ కూడా ఈ అంశాన్ని ఎందుకు చర్చకు తీసుకురావట్లేదు అనేది ప్రధానంగా మరి ఎస్సీ సంఘానికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. సో చూద్దాం మరి జంతర్ మంతర్లో ఎటువంటి ఫైట్ చేయబోతున్నారు, మరి ఈ ఫైట్కి గాను కేంద్ర ప్రభుత్వం ఏం స్పందిస్తుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.